కానీ 'చరణ్ అర్జున్' రాజకీయ నాయకులకి పాటలు రాస్తాడు. రాజకీయ పార్టీలకు పాటలు రాస్తాడు. అనే ఒక ముద్ర వల్ల సినిమా అవకాశాలు తగ్గినాయి అంటే ఒప్పుకుంటారా? అది సినిమా అనే కాదు. దానివల్ల అంటే నాకిప్పుడు సినిమా మళ్ళీ ఎప్పుడు గూడా సినిమా నన్ను అంటే నేను అనేవాడిని ఒకడున్నానంటే సినిమా తప్ప నాకు వేరే హ్మ్. ఆ రోజు రాజకీయ నాయకుల దగ్గర పాటలు చేయించుకున్నా, ఇండిపెండెంట్ పాటలు హిట్టయినా ఏదైనా దానికి పునాది సినిమానే. హ్మ్. సినిమా లేకపోతే ఏది లేదు. మళ్ళీ ఈరోజు గూడా మళ్ళీ నేను ఏంటి నా లైఫ్ అనుకునేటప్పుడు మళ్ళీ సినిమానే కాపాడింది. హ్మ్. సో, రాజకీయ నాయకుడు పాటలు చేస్తాడని సినిమా అవకాశాలు తగ్గడం ఏం లేదు. నేను చెప్పాను గదా! నేనెవరిని అడగలేదు. ఎవరిని మనం బ్లేమ్ జేయడానికి ఎవరి దగ్గరికెళ్లి తిరిగింది లేదు. ఎవరిని అడిగింది లేదు. హ్మ్. మనకు టైం వస్తదిలే అని నన్ను నేను ప్రూవ్ జేసుకోవడం కోసం కొన్నాళ్ళు సినిమా కంటే ఎక్కువ నేను ఇండిపెండెంట్ సాంగ్స్‌కి ప్రాధాన్యత ఇచ్చాను. కాపోతే ఒకటేం జరిగిందంటే, తెలంగాణ వచ్చి ఓ 10 ఏండ్ల పాటు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రస్థానంలో నేనెక్కువ రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డానప్పుడు. హ్మ్. రేవంత్ రెడ్డి గారి ఆయన తెలంగాణ పులిబిడ్డ అని అతను జైలు నుంచి హ్మ్. వచ్చేటప్పుడు టూ 2015లో అవును. నేను పాట చేశాను. ఆ పాటతో వాళ్ళు నన్ను ఆ 10 ఇయర్స్‌లో జరిగిన ఏ కార్యక్రమాల్లో గాని, ఎక్కడ గూడా నన్ను ఒక తెలంగాణ పర్సన్‌గా గుర్తించలేదు. ఒక కళాకారుడిగా గుర్తించలేదు. సినిమా వాడిగా గుర్తించలేదు.